హాయ్ అండి, నేను మీ లక్ష్మణ్, ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్. సరే, ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించండి. మన చేతిలో ఉన్న బంగారం, మన మెడలో ఉన్న వజ్రం, మన వాహనాన్ని నడిపించే చమురు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? భూమి నుంచే కదా. బంగారానికి విలువ ఉంది, వజ్రానికి విలువ ఉంది, చమురుకు విలువ ఉంది, ప్రతి కంచె సంపద నిల్వ ఉంది. మరి ఇవన్నీ ఇచ్చే భూమి విలువ లేదా? బంగారం కొనేటప్పుడు ఆనందపడతాం, వజ్రం కొనేటప్పుడు గర్వపడతాం, కానీ భూమి కొనాలంటే మాత్రం ఇప్పుడు అవసరమా, ఇంకొంచెం ఆగుదాం, ధర తగ్గుతుంది అని ఆలోచిస్తాం. కానీ సార్, మనం ధర తగ్గుతుందేమో అని ఎదురు చూస్తున్న సమయంలో ఆ లొకేషన్ విలువ పెరిగిపోతే, ఈరోజు మనం కొనగలిగే భూమి రేపు మన పిల్లలు కొనలేని పరిస్థితికి వెళ్ళిపోతే, అప్పుడు మనం అనుకునేది ఒక్కటే, అప్పుడు కొని ఉంటే బాగుండేది. ఎందుకంటే బంగారం మళ్ళీ తవ్వవచ్చు, ఖనిజాలను మళ్ళీ వెతకొచ్చు, కానీ కొత్త భూమిని మాత్రం ఎవ్వరు సృష్టించలేరు. అందుకే సరైన లొకేషన్లో సరైన సమయంలో తీసుకున్న భూమి మీ ఆస్తి మాత్రమే కాదు, మీ కుటుంబ భవిష్యత్తుకు ఒక పునాది. ఈరోజు మీరు కొనే ఒక చిన్న స్థలం రేపు మీ పిల్లలకు ఒక పెద్ద ఆస్తిగా మారవచ్చు. కాబట్టి ఆలోచించండి, బంగారం దొరికే భూమిని కొనాలా లేక భూమిలో దొరికే బంగారాన్ని కొనాలా? నిర్ణయం మీది. కానీ గుర్తుంచుకోండి, ఈరోజు ఒక్క స్థలం రేపు ఒక ఆస్తి, ఎల్లుండి ఒక వారసత్వం. మీ భవిష్యత్తు కోసం ఈరోజే ఆలోచించండి. థ్యాంక్ యూ.